వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. పొలిటికల్ కాస్టింగ్ కోచ్ దేశవ్యాప్తంగా ఇప్పుడు కొనసాగుతున్నటువంటి చర్చ. కేరళ నుండి ప్రారంభమైనటువంటి జస్టిస్ హెమా కమిటీ రిపోర్ట్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాస్టింగ్ కోచ్ ఎన్ని ఫామ్స్లో ఉంది, ఎన్ని ఫీల్డ్స్లో ఉంది అనేటటువంటి చర్చ కొనసాగుతుంది. మరోపక్క మొన్న మాధవ్, నిన్న రాంబాబు, ఈరోజు ఆదిమూలపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా పొలిటికల్ కాస్టింగ్ కోచ్ అనేది కుదిపివేస్తుంది. ఎమ్మెల్యే, తిరుపతి ఎమ్మెల్యే సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలపు నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి ఒక మహిళా కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తించాడనేటటువంటి ఆరోపణలే కాకుండా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడం, అతనిపైన సరైనటువంటి చర్యలు తీసుకోవాలనేటటువంటి డిమాండ్తో 3 పేజీల లేఖను రాష్ట్ర ముఖ్యమంత్రికి రాయడంతో పాటు మీడియా సమక్షంలో ప్రత్యక్షమయ్యి తనను వేధించిన తీరు, తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వైనంపై ఒక్కసారిగా మహిళా బాధితురాలు ఫిర్యాదు చేశారు. కేరళతో పాటు వివిధ రాష్ట్రాలలో నానుతున్నటువంటి పొలిటికల్ కాస్టింగ్ కోచ్తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కూడా చేరాయి. సిమి రోస్బిల్లా అనేటటువంటి మహిళా సీనియర్ నాయకురాలపై చేసినటువంటి కొన్ని సంచలనాత్మకమైనటువంటి ఆరోపణలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్నాయి. పొలిటికల్ కాస్టింగ్ కోచ్, సినిమా కాస్టింగ్ కోచ్ అండ్ కార్పొరేట్ కాస్టింగ్ కోచ్ ఎక్కడైనా కానీ మహిళలు స్వతంత్రంగా పనిచేసుకునేటటువంటి పరిస్థితులు లేనటువంటి తరుణంలో ఇప్పుడు కొనసాగుతుంది. ఈరోజు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్ పొలిటికల్ కాస్టింగ్ కోచ్పై కొనసాగుతుంది. మనతో పాటు సీనియర్ పొలిటికల్ యాక్టివిస్ట్ డాక్టర్ పద్మా వీరపనేని గారు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అదేవిధంగా కృష్ణకుమారి గారు మహిళా హక్కుల కార్యకర్త మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. సజయ గారు మహిళల సమస్యలపైన అధ్యయనం చేస్తున్నటువంటి యాక్టివిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. డాక్టర్ పద్మా వీరపనేని గారు, ఏంటి కేరళ నుండి ప్రారంభమైనటువంటి ఈ దుమారం తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కూడా కుదిపేస్తుంది. గతంలో ఎన్నో సంఘటనలు చూసాం. అక్కడ గోరట్ల మాధవ్ కానివ్వండి, అంబటి రాంబాబు గారు కానివ్వండి, విజయసాయిరెడ్డి గారు కానివ్వండి, సత్యబాబు గారు కానివ్వండి, చాలామంది పైన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు ఎంతోమంది పైన ఆరోపణలు వచ్చాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలపు పైన కూడా ఆరోపణలు అనేటటువంటిది ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. పార్టీ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని అతన్ని సస్పెండ్ చేసింది. గతంలో వైఎస్ఆర్సీపీకి అనుబంధంగా పనిచేసినటువంటి ఆదిమూలపు నాటకీయ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎట్లా స్పందిస్తారు డాక్టర్ పద్మా వీరపనేని గారు? నమస్కారం శ్రీశైలం గారు, మీకు ప్యానెల్లో ఉన్న కృష్ణకుమార్ గారికి, సజయ్ గారికి, అలాగే వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీశైలం గారు, విత్ డ్యూ రెస్పెక్ట్ టు యూ అండి, లెట్స్ నాట్ ఫోకస్ జస్ట్ ఓన్లీ వన్ సెక్షన్ ఆఫ్ ఇది. అంటే ఇప్పుడు ఒక్క రంగానికి మాత్రమే పరిమితం కాదు. మీకు ఈ వాట్ ఎవర్ ఈ హెరాస్మెంట్ అనేది, విమెన్ మీద ఉన్న హెరాస్మెంట్ అనేది, ఈ సెక్షువల్ వైలెన్స్ అనేది, ఇది అన్ని రంగాలను చూస్తాం మనం. మహిళ అన్ఫార్చునేట్లీ చాలా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వచ్చే వరకు కూడా ఈ వైలెన్స్ లోంచి నోబడీ ఈజ్ ఎస్కేపింగ్ ఇట్. ఏదో ఒక ఫామ్ లో, ఏదో ఒక ఫార్మాట్ లో ఉంటూనే ఉంది. దీనికి కారణం మన సమాజంలో ఉన్న యాటిట్యూడ్స్, నార్మ్స్, వీటి వల్ల. అసలు మహిళలకు సమానమైన అవకాశాలు ఎక్కడున్నాయండి? చాలా వరకు ఏంటంటే మహిళల ఇంపార్టెన్స్ ఏ రోజు బాగా ఉంటుంది, ఓన్లీ మహిళా దినోత్సవం రోజు ఉంటుంది. ఒక మాట అందరూ కూడా ఒప్పుకొని తీరాల్సింది ఏంటంటే, కటింగ్ అక్రాస్ ద పార్టీస్, కటింగ్ అక్రాస్ ఆల్ ది డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, అది మీకు లేబరర్స్ దగ్గర నుంచి మీకు హై అండ్ అఫీషియల్స్ వరకు అందరికీ కూడా ఇది తప్పని హెరాస్మెంట్.
అందరికీ ఏదో ఫామ్ లో ఉంటుంది. ఎవరైనా ఎవరు ఎప్పుడు ఇది ఫేస్ అవ్వలేదు, వివక్షత అనేది మాకు ఎప్పుడు ఎదురవ్వలేదు అంటం అనేది దేర్ జస్ట్ బేసిక్లీ లైయింగ్. సో లెట్స్ నాట్ ఓన్లీ అది ఏదో ఒక మూవీ ఫీల్డ్ కో, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కో, లేకపోతే ఒక కార్పొరేట్ సెక్టర్ కో, లేదు రాజకీయాలకో ఏదో ఒక్కదానికి పరిమితమైంది మటుకు కాదు. లెట్స్ నాట్ సే ఓకే ఇది ఓన్లీ ఒక రంగానికి చెందిన ప్రాబ్లం అనేది మటుకు అట్లా విశ్లేషించొద్దు దయచేసి. ఎందుకంటే అన్ని రంగాల్లోనూ ఉంది, ఇది అన్ని రంగాల్లోనూ ఉంది. వివక్ష ఎక్కడెక్కడ ఉంటుందో, మగవాళ్ళు ఉన్నంత కాలం అక్కడ ఈ లైంగిక వేధింపులు అనేవి ఉంటాయి. ఈ టీజింగ్ అనేది డిడ్ వి నాట్ ఫేస్? అందరం ఆడపిల్లలు అందరం కూడా, మీ ఇంట్లో మీ సిస్టర్స్ ని, మీ వైఫ్ ని, మీ పిల్లల్ని అడగండి చెప్తారు. ఈ రోజు కూడా సాఫ్ట్ గా వాళ్ళని టీజ్ చేయటము, ఈ టీజింగ్ భయంకరంగా ఉండడం కూడా చూసాం, ఎక్స్పీరియన్స్ అయ్యాం అందరం కూడా. సో టీనేజర్స్ దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్రీ ఫేజ్ ద ఎక్స్పీరియన్సెస్ అండి. దాని తీవ్రత కొంతమందికి ఎక్కువగా ఉండొచ్చు, కొంతమందికి తక్కువగా ఉండొచ్చు, కానీ ఫేస్ చేయటం మటుకు ప్రతి ఉమెన్ ఫేసెస్ సమ్వేర్ ఆర్ ద అదర్. ఎవరు ఎస్కేప్ అవ్వరు దాన్ని. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఎవరైతే లెజిస్లేటివ్ పవర్ ఉన్న వాళ్ళు, ఎవరైతే లా మేకింగ్ పవర్ ఉన్న వాళ్ళు, సమాజంలో ఎగ్జాంపులరీగా ఉండవలసిన వాళ్ళు, పోలీస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఇలాంటి వాళ్ళ మీద కూడా వేధింపుల ఆరోపణలు వచ్చాయి గతంలో. హై అఫీషియల్స్ కూడా వేధింపులు అంటే వాళ్ళకు కూడా ఫేస్ అయ్యారు. ఇది ఒకటే కాదు, మనం ఓన్లీ ఏదో వర్క్ ప్లేస్ లో అక్కడ దాని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. వాట్ అబౌట్ ఆన్లైన్ అబ్యూస్ అండి? ఆన్లైన్ అబ్యూస్ ఎంత సివియర్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు రాజకీయాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి, నేను రాజకీయ రంగానికి చెందినదాన్ని, అలాగే ప్రొఫెషనల్ గా కూడా ఉన్నదాన్ని, బిజినెస్ రంగంలో ఉన్నదాన్ని. నేను చెప్తున్నాను మీకు, ఆల్ 3 రంగాల్లో కూడా వివక్షత ఉంది, అట్లాగే లైంగిక వేధింపులు ఉన్నాయి. కొంతమంది బయటికి వచ్చి చెప్పకపోవచ్చు, చెప్పేవాళ్ళు తక్కువ, కానీ చెప్పిన వాళ్ళు కూడా కొన్ని రోజుల తర్వాత ఎలా ఉందంటే సిస్టమ్ ఎందుకు చెప్పామా అన్నట్టుగా తయారవుతుంది. ఎందుకంటే మీరు రీసెంట్ గా మీరు గమనించండి, చిన్మయి గారు ఒక కామెంట్ పాస్ చేశారు. ఆవిడ, నేను ఐ పెయిడ్ ఎ హెవీ టోల్ ఫర్ కమింగ్ అవుట్ అండ్ టాకింగ్ అబౌట్ అబ్యూస్ అన్నారు మీ టూ మూమెంట్ అప్పుడు. ఎందుకు అంటే ఒక మహిళకి ఇప్పుడు అవకాశం కల్పిస్తున్నారు, బానే ఉంది, మీరు పోస్ట్ యాక్ట్ తీసుకొచ్చారు, ఐసీసీ పెట్టారు, వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు. బట్ ఆ తర్వాత ఆ మహిళకి అవకాశాలు ఎలా ఉంటున్నాయి, ఆ మహిళ మీద సైలెంట్ గా వేధింపులు ఎలా ఉంటున్నాయి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ముందుకొచ్చి ఏం చెప్పకపోవచ్చు, బట్ వాళ్ళని అదివేస్తారు, వాళ్ళకి రావాల్సిన అవకాశాలు రానివ్వరు, వాళ్ళకి ఇవ్వాల్సిన రిసోర్సెస్ ఇవ్వరు. సో దే ట్రీటెడ్ డిఫరెంట్లీ. అది కూడా ఒక కైండ్ ఆఫ్ అబ్యూస్ అది. సో ఇట్లా చాలా, దిస్ ఇస్ లైక్ ఇది ఏదో ఒక మన గంటలో మాట్లాడగలిగే డిబేట్ కాదని నేను భావిస్తాను. ఎందుకంటే ద హోల్ థింగ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ అండి, వెరీ కాంప్లెక్స్. అన్ఫార్చునేట్లీ మనం ఇంకా కూడా వరల్డ్ ర్యాంకింగ్ లో జెండర్ డిస్పారిటీ ఇండెక్స్ లో మనం చాలా ఇంకా వెనుకబడి ఉన్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ ఈక్వాలిటీ, ఈక్వల్ స్టేటస్, ఈక్వల్ వేజెస్, సేఫ్టీ, సెక్యూరిటీ, బట్ ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉండండి, మీరు గమనిస్తూ ఉన్నారు కదా, ప్రతి రాష్ట్రంలో కూడా ఇప్పుడు మహిళల మీద అటాక్స్ ఏంటి, ఎవరు, నోబడీ స్పెడ్. ఇట్ కుడ్ బి ఎ డాక్టర్, ఇట్ కుడ్ బి ఎన్ ఇంజనీర్, ఇట్ కుడ్ బి ఎ పాలిటీషియన్, ఇట్ కుడ్ బి ఎన్ యాక్ట్రెస్, ఇట్ కుడ్ బి ఎ సింగర్, ఎవరైనా కానీ, ఇట్ కుడ్ బి ఎ లేబరర్. ఎక్కడ అథారిటీ ఉందో, ఎక్కడ పవర్ ఉందో, అక్కడ డెఫినెట్ గా వాళ్ళని ఇదర్ బై ల్యూరింగ్ దెమ్ ఆర్ థ్రెటనింగ్ దెమ్ ఆర్ ఇంటిమిడేటింగ్ దెమ్ ఆర్ ఫోర్సింగ్ దెమ్ ఏదో ఒకటి అవుతుంది. ఈ అన్నిటి మధ్య కూడా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు విశాఖ గైడ్ లైన్స్ తీసుకుంటే స్నేహపూర్వకంగా జరిగే యాక్ట్స్ వైలెన్స్ కాదంటారు, బట్ స్నేహపూర్వకమా కాదా అనేది ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు ఒక ఉమెన్ ఉందనుకోండి, ఆ ఉమెన్ ఒకప్పుడు స్నేహపూర్వకంగా ఉండొచ్చు, బట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ షీ మే కమ్ అవుట్ అండ్ సే ఇది నా ఇష్టానికి వ్యతిరేకంగా జరిగింది, లేదు నన్ను ఇబ్బంది పెట్టి చేశారని చెప్పొచ్చు. హూ ఇస్ దేర్ టు అసర్టైన్ అంటే ఇది కరెక్ట్ గా అక్కడ హెరాస్మెంట్ జరిగింది, షీ వాజ్ ఫోర్స్డ్ అగేన్స్ట్ హర్ విల్ ఆర్ షీ వాజ్ ల్యూర్డ్ అగేన్స్ట్ హర్ విల్ అనేది ఎట్లా డిటర్మిన్ చేస్తారు? సో ఇవన్నీ కూడా చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయండి. చాలా సార్లు ఏమవుతుందంటే కంప్లైంట్ పెట్టిన లేడీస్ దే ఆర్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్. మీరు ఇండివిజువల్ గా నేను చాలా మందితో మాట్లాడటం జరుగుతూ ఉంటుంది, వాళ్ళు చాలా మంది కూడా అనేది ఏంటంటే కంప్లైంట్ పెడతాము, కంప్లైంట్ పెట్టే ముందు మేము చాలా ధైర్యం ప్రోవ్ చేసుకొని ముందుకొచ్చి పెడతాము, పెట్టిన తర్వాత ఏం యాక్షన్ తీసుకుంటున్నారు, డిలే ఉంటుంది, మాకు రావాల్సిన అవకాశాలు రావటం లేదు, ఆ తర్వాత వీఆర్ లేబుల్డ్ యాజ్ ఎ ట్రబుల్సమ్ పర్సన్, ఇట్లా వస్తుంది. సో ఇది ఒక్క వర్గానికో ఒక్క సెక్టర్ కో సంబంధించింది కాదండి, ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్నదే ఇది. ఎస్, డాక్టర్ పద్మ వీరపనేని గారు మళ్ళీ వస్తారు. ఎందుకంటే మనతో పాటు సజయ గారు, విమెన్ రైట్స్ యాక్టివిస్ట్ మనకు జాయిన్ అయ్యారు. సజయ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఎస్.
గుడ్ ఈవినింగ్ ఎస్ సజయ్ గారు, జస్టిస్ యమా కమిటీ అనేటటువంటిది కేరళ రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఎంతో మందిని ఆలోచింపజేసేటటువంటి ఆలోచన విధానం, అక్కడ జరుగుతున్నటువంటి కాస్టింగ్ కోచ్ పైన అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ. ఎట్లా స్పందిస్తారండి ఆ కమిటీ నివేదిక కానివ్వండి, కమిటీ ఫ్రేమ్వర్క్ కానివ్వండి, దేశవ్యాప్తంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు? గతంలో సమంత గారు కూడా దీనిపైన ఒకటి కామెంట్ చేశారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి కాస్టింగ్ కోచ్, అదేవిధంగా తెలుగు పొలిటికల్ ఫీల్డ్లో కూడా కొనసాగుతున్నటువంటి కాస్టింగ్ కోచ్ పైన కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. శ్రీరెడ్డి వివాదం తెరపైకి వచ్చినప్పుడు కంటి తుడుపు చర్యగా నిర్మాతల మండలి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆ కమిటీ ఎక్కడుందో, నివేదిక ఎవరికి ఇచ్చారో తెలియని పరిస్థితి. సజ్జయ్ గారు, ఓటు. థ్యాంక్ యూ శ్రీశైలం గారు. ఒకటి, హేమా కమిటీ అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత రిపోర్ట్ బయటికి రావటం అనేటటువంటిది ఆలస్యమైనా పర్లేదు, మనం దానిని వెల్కమ్ చేద్దాము. ఎందుకనంటే ఇది కేవలం కేరళకు సంబంధించినటువంటిది కాదు, మొత్తము భారతదేశంలో ఉన్నటువంటి ఫిలిం ఇండస్ట్రీ అందరికీ కూడా వర్తింప చేయాల్సినటువంటి అంశము మొట్టమొదటిది. సరే, దాంట్లో ఉండే రికమెండేషన్స్ ఎంతవరకు ఆచరణ సాధ్యము అనేటటువంటిది అది వేరే డిబేట్. కానీ ఒక పర్టికులర్ ఇండస్ట్రీ మీద జరుగుతున్నటువంటి కాస్టింగ్ కోచ్ మీద ఒక హై లెవెల్ కమిటీ అంటే జస్టిస్ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి దానికి చాలా వాల్యూ ఉంటుంది. అది ఒకటైతే, తెలుగు ఇండస్ట్రీలో ఇది నిర్మాతల మండలి వేసినటువంటి కమిటీ కాదండి. మా మహిళా సంఘాలు పోరాటం చేసి కోర్టు నుంచి తెప్పించినటువంటి ఆర్డర్తో స్టేట్ గవర్నమెంట్ వేసినటువంటి కమిటీ, హై లెవెల్ కమిటీ. ఎస్, ఎందుకనంటే ఇది అందరు గుర్తించాలి. ఎందుకనంటే ఉద్యమం చేసిన మేము ఎక్కడో వెళ్ళిపోతున్నాం, మమ్మల్ని ఎవరు అంటే అది దాని వలన ఉద్యమం వలన వచ్చింది అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. మేము కోర్టుకు వెళ్ళాము. ఐఎమ్ వన్ ఆఫ్ ద పిటిషనర్ ఇన్ దట్ బిల్. అండ్ అది ఒక హై లెవెల్ కమిటీ వేశారు. ఆ హై లెవెల్ కమిటీ వర్క్ చేశారు. ఆ హై లెవెల్ కమిటీ గవర్నమెంట్ కి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ హై లెవెల్ కమిటీలో అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిషనర్ ఉన్నారు, లేబర్ కమిషనర్ ఉన్నారు, పోలీస్ కమిషనర్స్ ఉన్నారు, సైబరాబాద్, రాచకొండ అండ్ హైదరాబాద్ కమిషనర్స్ ఉన్నారు. అట్లానే ఎన్జిఓస్ నుంచి, స్వచ్ఛంద సంస్థల నుంచి, ఉద్యమాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇండస్ట్రీ నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఝాన్సీ, ప్రీతి నిగమ్, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇది అందరి ఒక సమిష్టి దాంతో కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ పని చేసింది, దానికి చాలా మంది ప్రోబోనోగా హెల్ప్ చేశారు కమిటీ రిపోర్ట్ తీసుకురావడంలో. మా మెంబర్స్ కూడా ఉన్నారు దాంట్లో. కానీ రిపోర్టు కమిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారికి ప్రజెంట్ చేసిన తర్వాత దాన్ని ఎందుకు బయట పెట్టలేదు అనేది ఇప్పటికీ కూడా అర్థం కానటువంటి విషయం. ఎందుకని చెప్పి అంటే ఇండస్ట్రీ సంబంధించి ఏమన్నా ప్రెషర్స్ వచ్చాయా ఇది కమిటీ రిపోర్ట్ బయటకు రాకూడదని, లేకపోతే ఆ కమిటీ రిపోర్ట్ వీళ్ళకి అంగీకారయోగ్యం కాలేదా, లేకపోతే కమిటీ రిపోర్ట్లో అసలు వీళ్ళకి ఏమీ తీసుకోవాల్సినటువంటి రికమెండేషన్స్ కనిపించలేదా? ఇవన్నీ కూడా ప్రశ్నలు. ఎందుకంటే వీళ్ళు ఆన్సర్ చేయవలసింది గవర్నమెంట్ కూడా ఇప్పుడు కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఎందుకంటే కోర్టు క్లోజ్ చేయలేదు ఇంకా. ఇది ఈ కమిటీ వేసిన తర్వాత కోర్టు కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంది. ఎందుకని చేయలేదు అనేటదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇది సమాధానం చెప్పవలసింది ప్రిన్సిపల్ సెక్రటరీ. అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు ఎందుకు దాన్ని పక్కన పెట్టారు, లేకపోతే అప్పటి సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎందుకు దాన్ని కప్పిపెట్టారు, ఆ గవర్నమెంట్ ఎందుకు కప్పిపెట్టింది, బిఆర్ఎస్ గవర్నమెంట్, అది ఒక విషయం. అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, పార్టీలు మారుండొచ్చు కానీ ప్రభుత్వ యంత్రాంగం ఒకటే కదండి. ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడైనా సరే ఆ కమిటీ రిపోర్ట్ని బయటికి పెట్టాలి, హై లెవెల్ కమిటీ రిపోర్ట్ని. దాంట్లో నుంచి
ఏం రికమెండెడ్, ఎందుకనంటే ఇది ఒక్క రోజుతో చేసినటువంటి డిమాండ్. వందల మంది బయటకు వచ్చి శ్రీరెడ్డి చేసినటువంటిది ఆ రోజు అట్లా నిరసన తెలిసి చేయలేదు కాదు మన తెలుగులో. ఆ అమ్మాయి చేసినటువంటి దాంతో అనేక మంది జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, లేకపోతే డైలాగ్ ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడారు. మాతో పర్సనల్ గా మమ్మల్ని పిలిపించుకుని మరీ మాట్లాడారు. ఎందుకు మహిళా సంఘాల దగ్గరికి ఎందుకు వస్తారు? ఒక బలం ఉంటుంది, వాళ్ళ వాయిస్ వినిపిస్తాము అనేటటువంటిది. నేను, సంధ్య, బండారు విజయ, ఇంకా కొంతమంది మేము వెళ్ళి చాలా పర్సనల్ గా దాదాపు 80 మంది దాకా వచ్చారు. వాళ్ళందరూ మాట్లాడారు ఎంత ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతోంది అనేటటువంటి. వీళ్ళందరూ కూడా కింద స్థాయిలో ఉన్నటువంటి ఆర్టిస్టులు. అంటే కింద స్థాయి ఆర్టిస్టులు మాట్లాడుతున్నప్పుడు ఇండస్ట్రీలో ఉండేటటువంటి కొంతమంది పెద్ద, అంటే వాళ్ళు డైరెక్టర్స్ కావచ్చు, నిర్మాతలు కావచ్చు, హీరోలు కావచ్చు, వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, మేము కూడా వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారనంటే, వాళ్ళందరూ అసలు ఆర్టిస్టులే కాదు, వాళ్ళని మీరు గుర్తించాల్సిన అవసరమే లేదు. అంటే ఆర్టిస్ట్ అంటే కేవలము హీరో హీరోయిన్ మాత్రమే కాదు కదా, లేకపోతే పక్కన కనిపించే పెద్ద క్యారెక్టర్లు కాదు కదా. ఆ సినిమాలో రోడ్డు మీద నడిచేటటువంటి వాళ్ళు కూడా ఆర్టిస్ట్. ఎందుకనంటే ఆ ఇండస్ట్రీ మీద బతుకుతున్నారు, వాళ్ళందరూ కూడా పని చేస్తున్నారు. అక్కడ పని చేస్తేనే ఆ ఇండస్ట్రీ నిలబడుతుంది. ఎంతమంది శ్రమ ఉంటే ఇండస్ట్రీ నిలబడుతుంది, కేవలం హీరోతోనో డైరెక్టర్తోనో నడవదు. కానీ ఆ కింద స్థాయి నుంచి మాట్లాడినటువంటి స్త్రీల అనుభవాలని అంగీకరించటానికి ఇండస్ట్రీలో సోకాల్డ్ పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ మనస్సాక్షి అంగీకరించట్లేదు. వాళ్ళను మనుషులుగా చూడటానికి కూడా వాళ్ళకి అంగీకరించట్లేదు. ఒక ఆయన మాతో అంటాడు, వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్స్ అండి, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నాడు. సో వాట్ వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ అని నువ్వెట్లా ముద్ర వేస్తావు? నువ్వు అవకాశాలు ఇవ్వకపోతే వాళ్ళు ప్రాస్టిట్యూట్ గా మారుతున్నప్పుడు దానికి బాధ్యత మీదే కదా. మీరు అట్లా మాట్లాడటానికి వీల్లేదు, ఇట్స్ ఎ హ్యూమన్ రైట్స్ వైలేషన్ అన్నా గానీ ఆ పెద్ద మనిషి అట్లానే మాట్లాడుతున్నాడు. అంటే ఎంత అహంకారపూరితం అండి అట్లా మాట్లాడటానికి ఒక మనుషుల మీద. అంటే వాళ్ళు ఎట్లాంటి అంటే వాళ్ళకు ఒక వాల్యూ లేదు, వాళ్ళు మనుషులే కాదు, అసలు వాళ్ళు ప్రాస్టిట్యూట్, నీకు అనవసరం వాళ్ళు ఏం చేస్తారు అనేటటువంటిది. కానీ వాళ్ళు ఇండస్ట్రీలో ఈరోజు పని చేస్తున్నారా లేదా, నువ్వు వాళ్ళని ఒక ముద్ర వేయటం కాదు. అంటే ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణి తెలుగు ఇండస్ట్రీలో చాలా ఎక్కువ ఉన్నదండి. ఎంత అహంకారపూరితం అంటే అది పితృస్వామ్యము, పురుషాధిపత్యమే కాదు, అంతకు మించినటువంటి ఒక ఆధిపత్య అహంకారము. మేము సినిమా వాళ్ళము, మాకు సినిమా వాళ్ళకి ఎదురే లేదు అనేటటువంటి ఒక పెదరాయుడు ఫోజులు చాలా. ఎందుకంటే సినిమాలు కూడా అట్లాంటివి తీస్తారు కదా, అట్లాంటి ఫోజులు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. అది డబ్బుతో వచ్చినటువంటి అహంకారం. ఆ డబ్బుతో తర్వాత మేము ఏ గవర్నమెంట్ నైనా సరే మేము కొనగలుగుతాము, మేము లంచాలు ఇచ్చి కొనగలుగుతాము అనేటటువంటి అహంభావం కూడా చాలా ఎక్కువ ఉంది అందరికి. అది కింద స్థాయిలో పనిచేసేటటువంటి ఈ స్త్రీలని, అంటే ఇండస్ట్రీకి వచ్చేది వాళ్ళు రకరకాల కారణాలతో వస్తారు. మేము కళామ తల్లికి సేవ చేస్తున్నామంటారు, అది ఏమైనా అనుకోనివ్వండి, కానీ ఇట్స్ ఒక ప్రొఫెషన్. సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఎ ప్రొఫెషన్ అండి. యాక్టింగ్ ఈజ్ ఎ ప్రొఫెషన్, డాన్సింగ్ ఈజ్ ఎ ప్రొఫెషన్. దాంట్లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ స్థాయి భేదాలతో సంబంధం లేకుండా వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. సజయ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సజయ్ గారు, మీ బ్యాక్గ్రౌండ్ లో లైట్ ఉంది, పాజిబుల్ అయితే మీ ఫేస్ పైన లైటింగ్ పెట్టుకోండి, కొద్దిగా టెక్నికల్ గా ఇబ్బంది అవుతుంది. డాక్టర్ పద్మజ వీరప్పనేని గారు, టోటల్ గా ఈ వ్యవహారం అనేటటువంటిది కేరళ నుండి ప్రారంభమైనా కానీ ఈ తాజాగా తిరుపతి సత్యవీడు ఎమ్మెల్యే ఆదిమూలపు విషయం అనేటటువంటిది ఈరోజు సంచలనాత్మకంగా మారింది. ఎట్లా చూస్తారంటే సొంత పార్టీ, సొంత క్యాడర్ పట్ల ఇలా బిహేవ్ చేయడం అనేటటువంటిది మనము ఎక్కడో ఒక అడ్వాన్స్డ్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం, నానో టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం, కానీ ఇంకా ఈ ఆటవిక పద్ధతుల మధ్య
లీడర్షిప్ కానివ్వండి, పనిచేస్తున్నటువంటి మహిళా కార్యకర్తలు కానివ్వండి, ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో 18 సంఘటనలు మీడియా సమక్షంలోకి వచ్చాయి. రానివి 1800కు పైగా ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీ అంటే గతంలో వైఎస్ఆర్సీపీలో కొనసాగినా కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నటువంటి కావేటి ఆదిమూలం ఏ రకంగా ఒక మహిళా కార్యకర్తను ఎక్స్ప్లాయిట్ చేశారు, ఆమెను బ్లాక్మెయిల్ చేశారు, ఆయన ఫోన్ చేసినటువంటి సంభాషణలు, ఫోన్ చాటింగ్స్, కాల్ రికార్డింగ్స్, ఆ టార్చర్ వేధింపులు భరించలేక తాను స్వయంగా భర్త సహాయంతోనే ఈ స్టింగ్ ఆపరేషన్కు ఒడిగట్టడం జరిగింది. మేడం ఎట్లా స్పందిస్తారు దీనిపై? డెఫినెట్ గా ఇది చాలా బాధాకరం అండి. మనం ఇందాక అనుకున్నట్టుగా ఇది అన్ని రాష్ట్రాల్లోనూ ఏదో ఒక సందర్భంలో లెజిస్లేటర్స్ ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నారు. ఎంపీల స్థాయిలో కానివ్వండి, ఎమ్మెల్యేల స్థాయిలో కానివ్వండి, మీకు డిస్ట్రిక్ట్ స్థాయిలో కానీ అనేక అంటే హోదాల్లో ఉన్న వాళ్ళు ఇలా చేయటం జరుగుతుంది. ఈవెన్ పార్టీస్ లో కూడా జరుగుతుంది. కొన్ని బయటికి వస్తాయి, కొన్ని రావు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ స్ట్రాంగ్ ద విమెన్ ఇస్. నేనేమనుకుంటానంటే మగవాళ్ళు ఉన్నంత వరకు ఈ అణిచివేత ధోరణి కానివ్వండి, ఇలాంటి ధోరణులు కొనసాగుతూనే ఉంటాయి. మనం 33% రిజర్వేషన్ తీసుకొచ్చినా లేదు, ఎందుకు మీకు ఎప్పుడో 1998 అప్పుడు విశాఖ గైడ్ లైన్స్ వచ్చాయి, వచ్చి 25 ఏళ్ళు అయింది. పాష్ యాక్ట్ వచ్చి కూడా 10 ఏళ్ళు దాటిపోయింది. అయినా కూడా ఏమన్నా ఈ సంఘటనలు తగ్గాయా? ఏమీ లేదు. చాలా మంది అంటారు రిపోర్టింగ్ ఎక్కువైంది కాబట్టి మీకు నంబర్ ఎక్కువ కనిపిస్తుందని. బట్ అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు, కానీ అది ఒకటే రీజన్ కాదు. మోర్ అండ్ మోర్ పీపుల్ కంప్లైంట్ చేస్తున్నారు. కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దోస్ కంప్లైంట్స్ అనేది నా క్వశ్చన్. కంప్లైంట్ చేస్తున్నారు మహిళలు చాలా సార్లు. కొంతమంది వాళ్ళని వద్దు, మీకెందుకు, కామ్గా ఉండండి, మీకు ఇష్టం లేకపోతే వదిలేసేయండి, బట్ డోంట్ కంప్లైన్ అంటారు. కొంతమంది దే ఫీల్ దే హ్యావ్ టు కంప్లైంట్ అనుకొని చేస్తారు. చేసిన తర్వాత వాటికి ఇందాక సజయ్ గారు చెప్తున్నారు, వాళ్ళందరూ వచ్చి మాట్లాడారు. అంతమంది వచ్చి మాట్లాడి ఇచ్చిన దానికి వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్ కి ఏదన్నా ఒక లాజికల్ కన్క్లూషన్ ఉండాలి కదా దానివల్ల. ఇప్పుడు సపోజ్ మలయాళం ఇండస్ట్రీలో ఉంది, వాళ్ళందరూ అక్కడ ఒక కమిటీ వేశారు, జడ్జి గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ వల్ల ఇప్పుడు అది కూడా, ఆ రిపోర్ట్ కూడా చాలా రోజులు దాన్ని బయటికి తీసుకురాలేదు పెద్దవాళ్ళని ప్రొటెక్ట్ చేసేట్టుగా. అక్కడ ఆ సీఎం గారు చాలా రోజులు దాన్ని టేబుల్ చేయలేదు ఆ రిపోర్ట్ ని. సో ఫైనల్ ఇది బయటకు వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు దాని మీద ఇదవుతున్నారు. బట్ అలాంటి అవకాశం మిగతా చోట్ల ఎక్కడ ఉంది? నేను అది అంటుంది. ఇప్పుడు రిగార్డింగ్ మీరు ఇప్పుడు ఆదిమూలం గారిని కానివ్వండి, లేదు ఇంకొకళ్ళు కానివ్వండి, రోజు ఏదో ఒకటి వస్తూనే ఉంది మనకి మహిళల మీద. వీళ్ళు సిగ్గుపడాలి. అంటే బీయింగ్ లెజిస్లేటర్స్, ఒక లా మేకింగ్ అథారిటీ ఉండి వాళ్ళకి ఎంతమందికి ఎగ్జాంపులరీగా ఉండాల్సిన వాళ్ళు వాళ్ళే స్వయంగా అట్లా కీచకుల్లాగా తయారయ్యి మహిళల వెంటబడి వాళ్ళని వేధించి వాళ్ళకి మనశ్శాంతి కరువేలా చేసి ఇవాళ ప్రజలందరి ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు ఆయన. మీరు చాలా సందర్భాల్లో చూడండి, ఇప్పుడు మొన్న కేరళలో కూడా ఒక కాంగ్రెస్ వర్కర్ ఇలాగే కంప్లైంట్ చేశారు. కానీ కనీసం ఆవిడ చెప్పే వర్షన్ ఏంటో కూడా వినకుండా వాళ్ళ ప్రైమరీ మెంబర్షిప్ నుంచి కూడా తొలగించారు ఆమెను. ఇప్పుడు ఆరోపణ చేస్తుండొచ్చు, పోనీ తప్పుడు ఆరోపణ కరెక్ట్ ఆరోపణ అనుకోవడానికి కనీసం ఇన్వెస్టిగేట్ చేయాలి కదా, ఒక సహజ న్యాయం అంటూ ఉంటుంది కదా. అదేమీ లేకుండా ఏకపక్షంగా ఆవిడ ఏం చెప్తుందో కూడా వినిపించుకోకుండా ఒక ఫార్మల్ కంప్లైంట్ తీసుకోకుండా ఆవిడ్ని డిస్మిస్ చేశారు. సో ఎప్పుడైనా కూడా ఆరోపణలు అంటూ వస్తే ఫస్ట్ దాన్ని ఎలా పర్టికులర్ సంస్థ కానివ్వండి, ఒక ఆర్గనైజేషన్, కార్పొరేట్ కానివ్వండి, పొలిటికల్ కానివ్వండి, మూవీ ఇండస్ట్రీ కానివ్వండి, ఎవరైనా సరే ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు హౌ దే ఆర్ హ్యాండ్లింగ్ ద కంప్లైంట్, ఎంత ప్రొఫెషనల్ గా దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు, అట్లాగే ఏం భరోసా ఇస్తున్నారు, హౌ దే ఆర్ ప్రివెంటింగ్ సచ్ ఇన్సిడెంట్స్ ఇన్ ద ఫ్యూచర్, ఇప్పుడు వచ్చిన దాని మీద ఎలాంటి చర్యలు చేపడతారు, అలాగే రిడ్రెసల్ మెకానిజం ఎలా ఉంది, ఎంత ఎఫెక్టివ్ గా ఉన్నది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి లెక్కకు మించిన చట్టాలు ఉన్నాయండి వీటి మీద. మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్సే ఉన్నాయి, 14, 19, 21 ఆర్టికల్స్ అన్ని కూడా సమానత్వాన్ని, అట్లాగే వర్క్ ప్లేస్ లో డిగ్నిటీగా బతకడానికి, సేఫ్ గా వర్క్ చేసుకునే ప్రమాణాలు పాటించమని చెప్తున్నారు. కాన్స్టిట్యూషన్ వైజ్ గా మనకు రైట్స్ అన్ని ఇచ్చారు. అవి కాకుండా మనకి పాష్ యాక్ట్ అని ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ లాలో కూడా ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయమని చెప్తున్నారు. అయితే ఇవన్నీ ఉండగా కూడా వీళ్ళు ఇలా చేస్తున్నారు. చేసి చాలా మంది దే ఆర్ గెట్టింగ్ అవే వితౌట్ ఎనీ పనిష్మెంట్స్. ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ ఆరోపణలు వచ్చినప్పుడు ఆ మగవాళ్ళ మీద తీసుకోవట్లేదు యాక్షన్. అది ప్రాబ్లం అవుతుంది. చాలా సందర్భాల్లో వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ గుట్ట దాఖలు అవుతుంది.
లేదు ఫర్ ఎవర్. ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎవరు దాన్ని ట్యాకిల్ చేస్తున్నారో తెలియదు, కానీ బయటకైతే రాదు చాలా సందర్భాల్లో. బట్ వచ్చిన వాటి మీద కూడా చాలా తీవ్రమైన శిక్షలు కనుక ఉంటే, అది కూడా ఫాస్ట్ గా యాక్షన్ తీసుకుంటే అప్పుడు కానీ కొంచెం మార్పు రాదు. అదర్వైజ్ ఈ పెటర్నిస్టిక్ యాటిట్యూడ్స్, ఈ ప్యాటర్నైజింగ్ యాటిట్యూడ్స్, ఈ కంట్రోలింగ్ యాటిట్యూడ్స్ ఇవి ఉన్నంత కాలము మహిళలు వర్క్ ప్లేసెస్ లో ఇంటిమిడేట్ అవుతారు, వాళ్ళని థ్రెటన్ చేస్తారు, కొంచెం అమాయకంగా ఉన్న వాళ్ళని యూర్ చేస్తారు. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. మహిళలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా కావాల్సిన సమానమైన అవకాశాలు కావాలి, సమానమైన హోదా కావాలి, సమానమైన వేతనాలు కావాలి, వాళ్ళకి సేఫ్టీ ఉండాలి. అట్లాగే ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా చేసినప్పుడు వాళ్ళని, ఆ కంప్లైంట్స్ ఇచ్చిన వాళ్ళని గౌరవంగా చూడాలి. వీళ్ళేదో ట్రబుల్ మేకర్స్ అని. చాలా సార్లు ఏమవుతుందంటే ఎవరైనా మహిళా హక్కుల గురించి మాట్లాడినా, వాళ్ళు ఇట్లాంటి ఇట్లా హెరాస్మెంట్స్ కానీ ఏమైనా ఫేస్ అయిన వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చేశారో, వాళ్ళు అలా చేశారు అని మాట్లాడటం ఎక్కువ అవుతుంది. అది మహిళలు కూడా చేస్తారు అన్ఫార్చునేట్లీ. అదే ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్న మహిళలు కూడా చేస్తారు, బయట వాళ్లే కాకుండా. సో ఇట్లాంటి యాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత సమాజంలో ఆ మార్పు రావాలి. ఒక ప్రాబ్లంతో బయటకు వచ్చినప్పుడు అది ఓపికగా వినాలి, దానికి నేపథ్యం ఏంటో చూడాలి, దానికి కారణాలు విశ్లేషించాలి, ఆ కారణాలు అవన్నీ కూడా మిటిగేట్ చేయడానికి చూడాలి. వర్క్ ప్లేస్ లో వేరే వాళ్ళు ప్రొటెక్ట్ అయ్యేలా చూడాలి. అలాగే ఈ కంప్లైంట్ ఎవరైతే చేశారో వీళ్ళని డిఫరెంట్ గా చూడకుండా, వీళ్ళేదో ట్రబుల్ మేకర్స్ లేకపోతే వీళ్ళేదో ఇబ్బంది పెట్టడానికి కంప్లైంట్ ఇచ్చారు అన్న విధంగా చూడకుండా, వాళ్ళ అవకాశాలు తగ్గించకుండా, వాళ్ళని డిఫరెన్షియేట్ చేయకుండా చూడటం అనేది చాలా ఇంపార్టెంట్. అది చేయకపోతే ఏమవుతుందంటే వేరే వాళ్ళు కంప్లైంట్ చేయడానికి రారు. మగవాళ్ళు చాలా సార్లు చేసే ఇదేంటంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చి నోరు నొక్కేస్తారు, ఈ కంప్లైంట్ ఇచ్చిన పర్సన్ ని బ్యాడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళని ట్రబుల్ మేకర్స్ గా చిత్రీకరించి వాళ్ళకుండే అవకాశాలు, వాళ్ళ ఎదుగుదలని కానివ్వండి, వాళ్ళ జీతభత్యాలు కానివ్వండి, ఏదైనా కూడా వాళ్ళకుండే ఇమీడియట్ సర్కిల్ ఉంటుంది కదా ఎట్ వర్క్, లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళ కొలీగ్స్, ఈ ఎన్వైరన్మెంట్ ని డిస్టర్బ్ చేస్తారు. దానివల్ల ఏకాకై వాళ్ళు చాలా సార్లు వర్క్ వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే దే ఫీల్ అలోన్. కంప్లైంట్ చేసిన కదా వాళ్ళు దే ఫీల్ అలోన్, దే డోంట్ హ్యావ్ ఎ కంపెనీ ఆర్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్. సో వాళ్ళు వెళ్ళిపోతారు చాలా సందర్భాల్లో. దీనివల్ల ఏమవుతుందంటే ఆ మహిళ ఎదుగుదలకే కాకుండా సమాజానికి కూడా అది చాలా చేటు చేస్తుంది. డాక్టర్ పద్మ గారు మళ్ళీ వస్తాను. సజయ్ గారు, పొలిటికల్ కాస్టింగ్ కోచ్ అంటే మనకు మొట్టమొదటిసారిగా షీలా దీక్షిత్ గవర్నమెంట్లో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. వెస్ట్ బెంగాల్ బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వంలో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అంటే వికాస గైడ్లైన్స్తో పాటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 142 జడ్జిమెంట్లలో ఉన్నటువంటి అన్ని పాయింట్స్ పైన కూడా ఆ కమిటీ రికమెండేషన్స్ ప్రభుత్వాలకు సమర్పించినా కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. సిస్టంలో ఎక్కడ మార్పు రావాలనుకుంటారు? సిస్టంలో ఉన్నటువంటి మార్పులు జ్యుడిషియల్ ఫ్రేమ్వర్క్లో ఎట్లా చూడాలి? అంటే సిస్టంలో ఇప్పుడు పొలిటికల్ కాస్టింగ్ కోచ్ అని అంటున్నారు. ఇది అంటే మొట్టమొదట రావాల్సిన మార్పు పాలిటిక్స్ లోనేనండి. అది పొలిటికల్ పార్టీస్ నిజానికి ప్రభుత్వాలలో ఉన్నటువంటి ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్ లో కావచ్చు, పార్లమెంట్ లో కావచ్చు, ప్రతి అసెంబ్లీలో కూడా ఎంతమంది రేప్ అక్యూజ్డ్ వాళ్ళు ఉన్నారు అంటే పొలిటికల్ పార్టీస్ దే ఆర్ ఎంకరేజింగ్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ కూడా చాలా పేట్రియార్కల్ అండ్ చాలా మేల్ డామినేటెడ్ ఆస్పెక్ట్ తో పనిచేస్తున్నటువంటి పార్టీ, నో డౌట్ అబౌట్ ఇట్. దాంట్లో ఎవరికి కూడా మినహాయింపు లేదు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ రకరకాలుగా ఉండొచ్చు కానీ బట్ ఆ కల్చర్ అనేటటువంటిది మనం చాలా బలంగా చూస్తూ ఉంటాం, ప్రతి చోట కనిపిస్తూ ఉంటుంది. అది ఇక్కడ కావచ్చు, వేరే రాష్ట్రం కావచ్చు. అంటే పొలిటికల్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ అనేటటువంటిది యాక్సెప్ట్ చేయటానికి ఇప్పుడున్నటువంటి పేట్రియార్కల్ ఫ్రేమ్వర్క్ అంటే మైండ్ సెట్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ చేయకపోబట్టే మామూలు సామాన్య జీవితంలో వచ్చేటటువంటి సామాన్యుల జీవితాల్లో వచ్చేటటువంటి వాటి మీద కూడా రెస్పాండ్ అవ్వటానికి సిస్టమ్ అంగీకరించదు. దాంట్లో పనిచేసేటటువంటి వాళ్ళు మైండ్ సెట్ ఉండదు. ఇట్స్ ఇమ్మెటీరియల్ అండి. అక్కడ ఉన్నది ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది ఇమ్మెటీరియల్. ఎందుకనంటే అందరూ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పేట్రియార్కీ.
ఉమెన్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ పేట్రియార్కీ. ఉమెన్ అవుట్ సైడ్ ఉండరు, ఉమెన్ కూడా దాంట్లోనే ఉంటారు. ఉమెన్ కాబట్టి వాళ్ళు కొత్తగా ఆలోచిస్తారు అని అనుకోవటానికి లేదు. ఎందుకనంటే ఆ పేట్రియార్కల్ బూజు లోపల ఉన్నప్పుడు అది మెన్ అయినా ఒకటే, ఉమెన్ అయినా ఒకటే, అట్లానే నడుస్తున్నాయి మనకి. ఎందుకనంటే మనకు చాలా సార్లు ఇప్పుడు ఇందాక పద్మజ గారు కూడా అన్నారు, అంటే ఉమెన్ కూడా అట్లానే మాట్లాడతారు అని అంటే ఉమెన్ కూడా మాట్లాడతారు. ఇంకా ఇంకా నిజం చెప్పాలి అని అంటే దాన్ని మరింత నెత్తికి పూసుకుని మాట్లాడేటటువంటి సెక్షన్ కూడా ఉంది. అందుకనే మనము ఏ ఐడియాలజీ ఈ పొలిటికల్ పార్టీస్ వెనకాల ఉన్నది, ఏ ఏ భావజాలము స్త్రీలని ఒక సబ్మిసివ్ గా లేకపోతే సెకండ్ గేట్ సిటిజన్స్ గా చూస్తోంది, ఏ భావజాలము వాళ్ళు ఎట్లా స్త్రీలను ఎట్లా డిఫైన్ చేస్తున్నారు అనేటటువంటిది చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అది రోజువారీ జీవితాలలో, అది స్కూల్ కావచ్చు, లేకపోతే కాలేజ్ కావచ్చు, రోడ్డు మీద కావచ్చు. ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి చాలా సెక్షువల్ కేసెస్ చూస్తే, అట్రాసిటీ కేసెస్ చూస్తే కనుక ఈ కల్చరు నిజం చెప్పాలంటే మన కుటుంబ వ్యవస్థ నుంచే మొదలవుతుందండి. ఎందుకనంటే పిల్లల పెంపకం దగ్గర నుంచి మొదలవుతుంది. అంటే ఈ అంత జనరలైజ్ చేయొచ్చా అని అనుకోవచ్చు, కానీ కొన్నిసార్లు అంత కిందకి వెళితే కానీ మనకి సమస్య అర్థం కాదు. ఈ దీనికి అల్టిమేట్ వికృతమైనటువంటి రూపం ఏది అని అంటే మిగతావన్నీ కూడా ఆయా రంగాల్లో జరిగేటటువంటి అంశాలుగా చూస్తే పొలిటికల్ సిస్టమ్ వీటన్నిటినీ కూడా అబ్జార్బ్ చేసుకుని ఒక పవర్తో దాన్ని ఎక్సర్సైజ్ చేస్తుంది. ఆ ఎక్సర్సైజ్ చెయ్యటంలో భాగంగానే మనకి అది ఆంధ్రప్రదేశ్లో ఒక ఇన్సిడెంట్గా మనకు ముందుకు వస్తుంది, లేకపోతే ఇంకొక చోట వస్తుంది, ఇంకొక చోట వస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే పొలిటికల్ సిస్టమ్ ఈస్ థింకింగ్ దట్ వీఆర్ అబౌవ్ ద ఎంటైర్ సొసైటీ, వీ కెన్ డూ బ్లేటెంట్లీ ఎనీథింగ్. దిస్ ఈస్ ద మెసేజ్ దే ఆర్ గివింగ్ నౌ. దిస్ ఈస్ ద మెసేజ్. ఎందుకంటే ఈరోజు పార్లమెంట్ లో చూడండి ఎంతమంది మీద ఈరోజు రేప్ అక్యూజ్డ్ కేసెస్ ఉన్నాయి, ఎంతమంది మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, లెక్క తీయండి. నో డౌట్ మనకు అది ఇమ్మెటీరియల్, ఏ పార్టీ అనేది మనకు సంబంధం లేదు, పార్టీస్ పేర్లు మారుతాయి అంతే, కానీ భావజాలం ఒకటే. అది మూలం. ఈరోజు మనం ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇన్సిడెంట్స్ ఎక్కడైనా జరుగుతాయి, కానీ దాన్ని నడిపిస్తున్నటువంటి ఫోర్స్ మన సొసైటీలో ఎక్కడున్నది, దాన్ని అడ్రస్ చెయ్యటానికి ఎవ్వరూ కూడా సిద్ధంగా లేరు. పొలిటికల్ పార్టీస్ సిద్ధంగా లేవు. సిద్ధంగా ఉండుంటే ఒక్కొక్క చోట ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాళ్ళు ఏం స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అనేటటువంటిది మనకి చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఈరోజు అది ఆర్జికర్ కావచ్చు, లేకపోతే నిర్భయ టైం కావచ్చు, లేకపోతే ఇక్కడ దిశ టైం కావచ్చు, లేకపోతే హత్రాస్ కావచ్చు, లేకపోతే కాశ్మీర్లో పాప మీద కావచ్చు, ఇన్ని రకాల ఇన్సిడెంట్స్, మణిపూర్ కావచ్చు, ఇన్ని రకాల ఇన్సిడెంట్స్ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏ భావజాలం వాళ్ళు అట్లా మాట్లాడటానికి పనిచేస్తుందని అంటే ఉమెన్ సబ్మిసివ్గా ఉండాలి, అట్రాసిటీని నోరు మూసుకుని అంగీకరించాలి, నోరు తెరవకూడదు. అది ఆ వ్యక్తుల బ్యాక్గ్రౌండ్ అనేటటువంటిది కూడా చాలా బలంగా పనిచేస్తుంది. నువ్వు ఒక దళిత్ ఉమెన్ అయ్యావనుకోండి, నీకు ఆ హక్కు లేదని చెప్పి మొహం మీద చెప్తున్నారు. నువ్వు ఒక ఆదివాసీ అనుకోండి, మీకు ఆ హక్కు లేదు, మా ఇష్టం ఏం చేస్తాము అని అంటున్నారు. ఎన్ని రకాలైనటువంటి అవమానాలు అనేటటువంటివి ఇంత అంటే అది రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఈరోజు ఇప్పుడు మనకి అత్యున్నతమైనటువంటి గోల్డ్ మెడల్స్ తెచ్చినటువంటి అమ్మాయిల మీద జరిగినటువంటి అట్రాసిటీ ఏంటండి? వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి చేసినప్పుడు ఎవరు మాట్లాడారు? మహిళా సంఘాలే మాట్లాడాయి. లేకపోతే అయ్యో ఇట్లా జరుగుతుంది, కానీ దానికి పాల్పడినటువంటి వ్యక్తి మీద ఇప్పటికీ కూడా ఎవరు చర్య తీసుకోలేదు. అంటే ఏమి మెసేజ్ వెళ్తుంది, పొలిటికల్ మెసేజ్ ఏమి వెళ్తుంది నేను అంటున్నాను. అంటే ముఖ్యంగా అధికారంలో ఉండేటటువంటి పార్టీలు
ఈ రకమైనటువంటి వయలేషన్కి గురి చేసినప్పుడు ముఖ్యంగా మాట్లాడవలసింది ఆ అధికారం ఇస్తున్నటువంటి దాన్ని ఏంటి, అధికారంలో ఉంటే మేము ఏ రకమైనటువంటి అట్రాసిటీకైనా చెయ్యొచ్చు అనేటటువంటి దన్ను ఎప్పుడైతే వాళ్ళకు వస్తుందో అది చాలా ప్రమాదకరమైనటువంటి దన్ను. అంటే మనము రాజ్యాంగపరంగా మనం ఉన్నప్పుడు రాజ్యాంగపరంగా వయలేషన్ చేసినటువంటి వ్యక్తి వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నా, ముఖ్యంగా రాజకీయ నాయకులు వాళ్ళ పట్ల ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమున్నాయి, ఆ చర్యల గురించి ఎక్కడా చర్యలు లేవు. పైగా అధికారం అనేటటువంటిది ఒక బలంగా మారుతోంది, వాళ్ళకు ఒక దన్నుగా మారుతోంది, వాళ్ళకి ఒక పొగరునిస్తోంది. ఆ పొగరుని సమర్థించేటటువంటి సమూహాలు బయలుదేరుతున్నాయి, మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల మీద దాడులు జరుగుతున్నాయి, మహిళా సంఘాల మీద దాడులు జరుగుతున్నాయి, మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కళ్ళము కూడా ట్రోలింగ్ గురవుతున్నాము. ఈరోజు సజయ ఈరోజు మాట్లాడుతోంది అని అంటే ఇప్పుడు ఒక మహిళా సంఘంగా ఇష్యూస్ మీద మాట్లాడుతున్నప్పుడు ఫలానా చోట ఫలానా మతం వాళ్ళు చేస్తే నువ్వెందుకు మాట్లాడలేదు, సంబంధం ఉండదు, సంబంధం ఎవరికి కూడా. ఇప్పుడు అక్కడ నిలదీయవలసింది ప్రభుత్వ యంత్రాంగాన్ని, అక్కడ రాజకీయ వ్యవస్థని. కానీ దాన్ని మానేసి పని చేస్తున్నటువంటి ఎవరైతే హక్కుల కోసము అట్రాసిటీస్ కి దశాబ్దాల తరబడి మాట్లాడుతున్నామో మా అందరి మీద జరుగుతున్నటువంటి ట్రోలింగ్ ని గనక మీరు ఈ రోజు స్క్రీన్ మీద పెడితే గనక ఎంత పెద్ద రాజకీయ పరమైనటువంటి అట్రాసిటీ మా మీద జరుగుతుందో అర్థమవుతుంది. సజయ్ గారు మళ్ళీ వస్తాను. మనతో పాటు కృష్ణకుమార్ గారు కూడా చేరారు. కృష్ణకుమార్ గారు, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 18 మంది ప్రజాప్రతినిధుల పైన లైంగిక వేధింపుల ఫిర్యాదులు మీడియా సమక్షంలో వచ్చాయి. అంటే డైరెక్ట్ బహిరంగంగా వాళ్ళు వచ్చారు. కానీ అప్పటి మహిళా కమిషన్ కేసులు నమోదు చేసుకోవడం కానీ వారిపైన విచారణ జరిపించడం కానీ చేయలేదు. పొలిటికల్ కాస్టింగ్ కోచ్కు మహిళా కమిషన్ అప్పుడు ఎందుకు స్పందించలేదని ఒక చర్చ కూడా జరిగింది. కృష్ణకుమార్ గారు ప్లీజ్. ఇప్పుడు మహిళా కమిషన్ ఎందుకు పనిచేయలేదు అని మీరు అడుగుతున్నారు కదా, దానికి ఒకటే సమాధానం అండి. ఇప్పుడు రాజకీయ పునరావాసంలో భాగంగా ఈ పోస్టులన్నీ భర్తీ అవుతూ ఉంటాయి. ఇప్పుడు వాసిరెడ్డి పద్మ గారు వైసీపీ పార్టీ తరఫున ఆవిడ అని పెట్టారు. ఆవిడ వాళ్ళ వైసీపీ పార్టీ వాళ్ళ మీద ఆవిడ ఎందుకు చర్యలు తీసుకుంటారు చెప్పండి. కానీ వీడియో ఆధారాలు గోరట్ల మాధవ్ పైన కానివ్వండి, అంబటి రాంబాబు గారి పైన కానివ్వండి, సత్యబాబు గారి పైన కానివ్వండి, విజయసాయి రెడ్డి గారి పైన గతంలో అంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు యాక్షన్ తీసుకునే పరిస్థితి అలా కాదు, వాళ్ళు డిసైడ్ అయ్యి ఉంటారు. అక్కడ పోరాటం చేయవలసింది మహిళా సంఘాలు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, వాళ్ళు పనిచేయాల్సింది చెప్తే వాళ్ళ చర్మం మొద్దుబారే ఉంటది, వాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకంటే ఆవిడికి పోస్ట్ ఇచ్చింది, ఆవిడికి ఒక ఎమ్మెల్యే పోస్టో ఒక ఎంపీ పోస్టో ఇవ్వలేక ఆవిడ పార్టీలో పనిచేసిన విధానానికి ఆవిడికి ప్రతిఫలంగా ఆవిడికి ఆ పోస్ట్ ఇచ్చారు. అలా కాకుండా మహిళల సమస్యల పైన అవగాహన ఉన్న వాళ్ళకి, నిష్పక్షపాతంగా పనిచేసే వాళ్ళకి ఆ పోస్ట్ ఇవ్వాలి. లెక్కైతే రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులకు ఇవ్వాలి. కానీ మన దురదృష్టవశాత్తు నామినేటెడ్ పోస్టులన్నీ కూడా రాజకీయ పునరావాసానికే వాడుతున్నారు. దానివల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలా కాకుండా మహిళా కమిషన్ అంటే అది ఒక సర్వస్వతంత్రమైన సర్వసత్తాక వ్యవస్థగా పనిచేయాలి అంటే ఏంటి చేయాలి? ఒక పొలిటీషియన్ని తీసుకొచ్చి పెడితే ఎట్లా అవుతుంది? అవ్వదు కదా. అక్కడ మార్పు రావాలండి. అలా అయితేనే ఈ పొలిటికల్ కౌచ్ అనేది తగ్గుతుంది. పైగా ప్రతి రాజకీయ పార్టీలోనూ ఉండేది మామూలు సమాజంలో ఉండే పురుషులే ఉంటారు. అక్కడ కూడా వాళ్ళు మామూలు సమాజంలో ఉండే పురుషులకు అతీతంగా ప్రవర్తిస్తారని మనం ఎలా అనుకుంటాము? సమాజంలో ఎలా అయితే వక్ర బుద్ధి ఉన్న వాళ్ళు ఉంటారో రాజకీయాల్లో కూడా అలాంటి వాళ్ళే ఉంటారు. అలాంటి వాళ్ళని కట్టడి చేయవలసింది ఎవరు? ఆ పార్టీ అధినాయకులు కట్టడి చేయాలి. ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక కేసు వచ్చింది. ఒక ఎమ్మెల్యే నన్ను ఇబ్బంది పెట్టాడు అని చెప్పి ఒక ఆమె బహిరంగంగా మాట్లాడుతోంది.
మాట్లాడుతుంటే ఇమ్మీడియట్గా ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు అతన్ని సస్పెండ్ చేశారు. ఇది ఇలా ప్రవర్తిద్దాము అనుకున్న వాళ్ళకి ఇది ఒక చురకగా ఉంటుందా ఉండదా? ఇలాంటి స్పందనని మేము కోరుకున్నాం. మొన్న కేరళలో కూడా సినిమా యాక్టర్స్ సంబంధించిన కాస్టింగ్ కోచ్లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యేని రాజీనామా చేయమని కానీ సస్పెండ్ చేయమని కానీ కోరితే వాళ్ళు ఏమన్నారంటే, అదిగో అన్ని పార్టీల్లోనూ పార్లమెంట్లో 35 మంది ఉన్నారు, అసెంబ్లీలో 150 మంది ఉన్నారు, వాళ్ళందరూ చేయకుండా మేమే ఎందుకు చేయాలి అన్నారు. మరి మళ్ళీ ఏం పునరాలోచించుకున్నారో, అందరిలాగా మనం ఉంటే ఎలా అని చెప్పి వాళ్ళు సస్పెండ్ చేశారు. అది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగింది కూడా చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. అందుకోసం ఏంటి అంటే, ఇప్పుడు వీళ్ళు ఇమీడియట్గా ఏం మొదలెడతారు, మామే స్టింగ్ ఆపరేషన్ చేశారు అని మొదలెడతారు. కానీ స్టింగ్ ఆపరేషన్లో అయినా మీరు ఎలా దొరికారు? మీ తప్పు చేయకపోతే, తప్పు చేయబట్టే దొరికారు కదా మీరు. దీనికి రాజకీయ నాయకులకి ఈ విషయంలో మనం ప్రజలకు ప్రతినిధులుగా ఉన్నాము, ప్రజాప్రతినిధులవి మనము మన బుద్ధి సరిగా పెట్టుకోవాలి అనే ఒక ఉద్దేశంలో వాళ్ళు ఉండాలి. అది లేనప్పుడు ఇలాగే జరుగుతుంది. పోనీ వాళ్ళకి బుద్ధి లేకపోయినా అధినాయకులకైనా ఉండాలి. మరి గత ప్రభుత్వం గురించి మీరు చెప్తున్నారు, ఇప్పటికే చాలా కేసులు వచ్చినాయి, ఇంకా వచ్చేలాగా ఉన్నాయి, చూడాలి. మరి ఇలాంటి వాళ్ళు ఎంత అవునన్నా కాదన్నా కాలగర్భంలో కలిసిపోతారండి. యాస్ కృష్ణకుమార్ గారు మళ్ళీ వస్తాను. డాక్టర్ పద్మ గారు, కేవలం చంద్రబాబు నాయుడు గారి పరువును దిగజార్చేందుకు కుట్ర కోణంలో ఈ స్టింగ్ ఆపరేషన్ కొనసాగిందని చెప్పి కొన్ని సోషల్ మీడియా వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా కానీ కృష్ణకుమార్ గారు చెప్పినటువంటి మాటను అందరూ ఏకీభవించాలి. ఏ నాయకులైతున్నారో వాళ్ళు నిబద్ధతగా ఉండాలి. పార్టీల పరువు తీయడానికి కుట్ర కోణంలో జరిగినటువంటి ఈ స్టింగ్ ఆపరేషన్పై పొలిటికల్ సటైర్లు అనేటటువంటిది పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. పద్మ గారు ఎట్లా స్పందిస్తారు? నేను ఇందాక చెప్పినట్టుగా సమాజంలోనే ఈ ధోరణి మారినంత వరకు అన్ని పార్టీల్లోనూ ఉంటారండి. ఒక పార్టీలో కొంత తక్కువ ఉండొచ్చు, ఇంకో పార్టీలో ఎక్కువ ఉండొచ్చు, పర్సంటేజ్ మే వేరీ. కానీ అన్ని చోట్ల కూడా మహిళలకు ప్రాధాన్యత పెరగనంత వరకు, మహిళలు రిప్రజెంటేషన్ పొలిటికల్ గా పెరగనంత వరకు, ఇప్పుడు మీరు చూస్తే కనుక లోక్సభలో మనకున్న రిప్రజెంటేషన్ ఎంత అండి? 14%. అదే రాజ్యసభకు వచ్చేటప్పటికి 12%. యావరేజ్ గా చూస్తే కనుక మనము ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే అక్కడ కూడా పెద్ద గొప్పగా ఏం లేదు, వాళ్ళు 24% లో ఉన్నారు. బట్ కంపేర్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మనం ఇంకా చాలా తక్కువలో ఉన్నాం కదా. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాధాన్యత క్రమం పెంచుకోవాలి. మహిళలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు బి మోర్ రిప్రజెంటేటివ్ పాలిటిక్స్ లోకి ఎక్కువ మంది రావాలి. 33% స్టార్ట్ అయిన తర్వాత బహుశా అది ఇంప్రూవ్ అవుతుంది. ఇదే కాకుండా రాజకీయ పార్టీల్లో కూడా మాకు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో 33% ఆఫ్ పొలిటికల్ పోస్టులు ఏవైతే ఉంటాయో పార్టీలో అవి మహిళలకు ఇస్తారు. ఇలాగ అన్ని పార్టీల్లో కూడా రావాలి. నాకు తెలిసి ఒక బీజేపీ పార్టీ 2 పార్టీల్లోనే తప్పితే మిగతా ఏ పార్టీలోనూ పార్టీ పోస్టులకి రిజర్వేషన్ ఉండదు. అలా పార్టీ పోస్టుల్లో రిజర్వేషన్ ఉన్నప్పుడు కొంత మా వాణి కూడా వినిపించడానికి అవకాశం ఉంటుంది మహిళలకి. సో ఎక్కడైతే డెసిషన్ మేకింగ్ ఉంటుందో, ఎక్కడైతే రిప్రజెంటేషన్ ఉంటుందో అక్కడ కంపల్సరిగా మహిళల ప్రాధాన్యత, మహిళల నంబర్ పెరగాలి. పెరిగినప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రిగార్డింగ్ ఇండివిజువల్ కేసెస్ తీసుకుంటే అది అన్ని పార్టీలో ఉంటుందండి. కాంగ్రెస్ లో ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, అన్ని పార్టీలో ఉంటుంది. నంబర్ మే వేరీ. అట్ ద సేమ్ టైం దాన్ని ఎలాగా మనం అడ్రస్ చేస్తామనే పద్ధతి వల్ల ఇంకొకళ్ళు రేపు చేయటానికి ఎవరన్నా ఆలోచించినా చెయ్యాలనుకున్నా వాళ్ళకు ఒక డెటరెంట్ అనేది ఉండాలి, ఒక భయం అనేది క్రియేట్ అవ్వాలి. ఇది మనం చేస్తే ఈ విధంగా మనకి మన రాజకీయ భవిష్యత్తు కోల్పోతాము, మన అవకాశాలు కోల్పోతాము, మనం ప్రజల దృష్టిలో పలచన అవుతాము. ఈ భయాలు ఉన్నప్పుడు మాత్రమే, ఇదే కాకుండా లీగల్ గా శిక్ష పడుతుంది అనే భయం ఉన్నప్పుడు మాత్రమే ఇంకొకటి చేయకుండా ఉంటాడు. అది నేను ఇందాక అదే మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఎప్పుడైనా ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు హౌ వి టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది ఇంపార్టెంట్. ఏ పార్టీలో అయినా కూడా ఈ పార్టీలో అవుతుందా, ఆ పార్టీలో అవ్వదా, వీళ్ళు చేశారా, వాళ్ళు చేశారా అనేది పెద్ద డిస్కషన్ పాయింట్ కాదు. ఎందుకంటే మీరు గమనిస్తే ఇవాళ రేపు పాలిటిక్స్ లో అన్ని పార్టీల్లో ఇక్కడ ఈ పార్టీలో కొన్ని రోజులు ఉంటారు, ఆ పార్టీలో కొన్ని రోజులు అటు తిరుగుతూనే ఉంటారు. అదే మనుషులు ఉంటారు, సమాజంలో మనుషులే వాళ్ళు. సమాజంలో ఉన్న అసమానతలే పొలిటికల్ పార్టీస్ లో కూడా ఉంటాయి. సమాజంలో ఉన్న ఆధిపత్య ధోరణులు, అణచివేత ధోరణులు ఏవైతే అవన్నీ ఉంటాయో అవి దే గెట్ క్యారీడ్ ఇంటూ ఎనీ సెక్టర్ ఇంక్లూడింగ్ పాలిటిక్స్. ఎస్ సజయ గారు,
ఒక 20 సంవత్సరాల క్రితం 498A అద్భుతమైనటువంటి రిలీఫ్ ఫర్ ది డొమెస్టిక్ వైలెన్స్ పైన 498A ఇచ్చినటువంటి రిజల్ట్ అద్భుతంగా అన్నారు. క్రమేణా దాన్ని దుర్వినియోగం చేశారు. మనకు సిస్టంలో ఫెయిల్యూర్స్ కానివ్వండి, ప్రాసిక్యూషన్లో ఫెయిల్యూర్స్ కానివ్వండి, దాని పర్సంటేజ్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. అనంతరం SC/ST యాక్ట్ అద్భుతమైనటువంటి ఆలోచనలతో ఇంప్లిమెంట్ చేసినటువంటి చట్టం కేవలం రాజకీయాల ఇంటర్వెన్షన్స్తోనే పూర్తిగా ఆ ఫలితాలు అగ్రీడ్ పార్టీకి అందకుండా పోయాయి. తాజాగా నిర్భయ కానివ్వండి, BNS ఇచ్చినటువంటి కొన్ని ఉమెన్ ప్రొటెక్టివ్ సెక్షన్స్ను మిస్యూజ్, పొలిటికల్ వెండేటా గురించి మిస్యూజ్ చేస్తున్నారనేటటువంటి కొన్ని కథనాలు, మహారాష్ట్రలో ఒక 3 కేసులు ఇదే తరహాలో నమోదయ్యాయి, ఢిల్లీలో 2 కేసులు. ఎట్లా స్పందిస్తారు సజయ గారు ఈ అంశాలపైన? అంటే ఒకటండి, 498ని SC/ST అట్రాసిటీ యాక్ట్ని వాటిని కంప్లీట్ గా నాశనం అయ్యేటట్టుగా చేసింది మాత్రం పొలిటికల్ ఇంటర్వెన్షన్. ఖచ్చితంగా ఇది మొత్తం రాజకీయ వ్యవస్థ మొత్తం అంతా పెట్టాలి. ఈరోజు దేశంలో ఎన్ని ఇంకా వేరే ఏ లాస్ మిస్యూజ్ అవ్వట్లేదా? ఓన్లీ 498 మాత్రమే మిస్యూజ్ అయిందా? ఓన్లీ SC/ST అట్రాసిటీ యాక్ట్ మాత్రమే మిస్యూజ్ అయిందా? మిగతా వాటి గురించి ఎందుకు మాట్లాడారు? అంటే ఈరోజు మిగతా చట్టాలన్నీ చాలా పర్ఫెక్ట్ గా నడుస్తున్నాయి. ఈ 2 మాత్రమే మహిళలు, ముఖ్యంగా మహిళలు చాలా మిస్యూజ్ చేస్తున్నారు. వాళ్ళ భర్తల మీద లేనిపోని కంప్లైంట్. అంటే ఒక కుటుంబ వ్యవస్థలో జరుగుతున్నటువంటి డొమెస్టిక్ వైలెన్స్ ని అంగీకరించడం చేతగాక, దాన్ని అంగీకరిస్తే కనుక ఎక్కడ తమ పునాదులు కదిలిపోతాయో అనుకుని మహిళల మీద నెపం నెట్టారు. అది ఒకటి. SC/ST అట్రాసిటీ కూడా అదే రకమైనటువంటిది నడుస్తూ ఉంటుంది. అదొక్కటే మిస్యూజ్ అవుతున్నట్టు, మిగతా లాస్ అన్ని కూడా చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నట్టు ఒక బిల్డప్ ఇస్తారు. పద్మజ గారు, మీరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు ఆ పార్టీని డిఫెండ్ చేసుకోవచ్చు, కానీ గత 10 సంవత్సరాల్లో స్త్రీల మీద జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ మీద చాలా రాంగ్ డైరెక్షన్ ఇచ్చినటువంటి సొసైటీకి పార్టీ ఏదన్నా ఉంది అని అంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ. అంటే డిస్ప్యూట్ చేసుకోవచ్చు, మనం చర్చించుకోవచ్చు. నేనేమంటున్నానంటే మనం డిఫర్ అవ్వచ్చు అని చెప్తున్నాను. డిఫర్ అవ్వచ్చు, ఎస్, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డిఫర్. కానీ మొత్తం సొసైటీలో హత్రాస్ విషయంలో జరిగినటువంటి ఒకే ఒక్క విషయం తీసుకోండి, ఏ రకమైనటువంటిది ఇచ్చారు. బ్రిజ్ భూషణ్ విషయంలో ఏ రకమైనటువంటిది ఇచ్చారు. మణిపూర్ విషయంలో ఏ రకమైనటువంటి సిగ్నల్ ఇచ్చారు. ఇవన్నీ కూడా కేవలం పార్టీకి మాత్రమే సంబంధించింది. ఇది మొత్తం దేశానికి సంబంధించినటువంటి విషయాలు. మీరు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మనం ఈరోజు ఒక డిబేట్లో ఉన్నాం. డిబేట్గా తీసుకుంటే కనుక ఏ రకమైనటువంటి భావజానాన్ని తీసుకొస్తున్నాం, ఏ రకమైన, అంటే ఈరోజు ఢిల్లీలో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఉంటే కనుక ఏ ఇష్యూస్ మీద వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, ఎన్ని రకాలైనటువంటి అట్రాసిటీస్ జరుగుతూ ఉంటే ఎక్కడ రెస్పాండ్ అవుతున్నారు, దేని మీద రెస్పాండ్ అవుతున్నారు. అంటే ఇవన్నీ వ్యవస్థలండి, వ్యవస్థలు. మన జేబులో పాకెట్స్ కాదు. రేపు మీరు అధికారంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మీరు మహిళా యాక్టివిస్ట్, ఒక రాజకీయవేత్త, నేను మహిళా యాక్టివిస్ట్. మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఈ రాజకీయ వ్యవస్థలో ప్రక్షాళన కావాలి అని అంటే కనుక తన మన పర భేదం ఉండకూడదు. అట్రాసిటీకి కేవలము ఉరిశిక్ష. మీరు ఒక మాట కూడా అన్నారు, భయం కలిగించాలి అని అంటే ఎవరు భయం కలిగిస్తున్నారు? నిజానికి భయం కలిగిస్తే గనక నిర్భయ దాంట్లో ఉరిశిక్ష తర్వాత ఎన్ని రకాలైనటువంటి అట్రాసిటీస్ మనకి నమోదయ్యాయి. నిజంగా కఠినమైనటువంటి శిక్షలు వేస్తే ఈ సమాజంలో అట్రాసిటీస్ తగ్గుతాయా? రీసెర్చ్ చేయండి. మేము చేస్తున్నాం, 40 ఏళ్ల నుంచి చేస్తున్నాం, రీసెర్చ్ చేస్తూనే ఉన్నాం. ఎక్కడ ప్రతి రాష్ట్రంలో ఎట్లా జరుగుతోంది, ఏ రకమైనటువంటిదని. ఈరోజు కావాల్సింది ఏంటంటే జ్యుడిషియరీలో ఒక ఇన్సిడెంట్ జరిగితే, అంటే సొసైటీలో ఉండేటటువంటి
నేను ఇందాక చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి భావజాలం. అట్రాసిటీ ఈజ్ ఎ పవర్. ఉమెన్ మీద చూపించేటటువంటి పవర్ అది. అది కుల పవర్ అవుతుంది, లేకపోతే కుటుంబం పవర్ అవుతుంది, లేకపోతే నేను మగవాడిని అనేటటువంటి ఒక పవర్ వస్తుంది. ఆ పవర్ తో చేసినటువంటి దానికి దన్నుగా ఉంటున్నటువంటి వ్యవస్థ ఏంటి, దానిని మనం ఎట్లా మార్చగలుగుతాం? మార్చాలి అని అంటే కనుక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏమున్నాయి, వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు, అక్కడ రావాల్సినటువంటి మార్పులు ఏంటి, మనకు కావాల్సింది ఇన్స్టిట్యూషనల్ చేంజెస్సా లేకపోతే ఇన్స్టెంట్ జస్టిస్సా? అంటే ఒక అట్రాసిటీ జరగంగానే దాని మీద ఇమ్మీడియట్ గా మొట్టమొదటి నుంచి ఉరిశిక్ష 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 అని మాట్లాడుతున్నారు తప్పించి అసలు ఈ 10 సంవత్సరాలలో నిర్భయ ఫండ్ ఎంత పెరిగింది, ఎంత పెంచారు, ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ కి సజయ్ గారు ఎంత పెంచారు అన్నదానికంటే ఎంత ఖర్చు చేశారు అనేది వ్యాలిడ్ క్వశ్చన్. ఇంతవరకు నిర్భయ పేరు మీద కలెక్ట్ చేసినటువంటి ఫండ్ రిఫార్మేటివ్ గురించి ఎక్కడా ఉపయోగించలేదు. ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని రకాలైనటువంటి పోలీస్ జ్యుడిషియరీ దగ్గర నుంచి ఇంకొక చోట వరకు కూడా, అంటే ఎవరెవరైతే ఇన్వాల్వ్ అవుతారో ఈ ఇన్స్టిట్యూషన్స్ లో రావాల్సినటువంటి చేంజెస్ మీద ఎంత పని చేశారు. ఎక్కడికక్కడ ఫెయిల్యూర్ అండి, ఫెయిల్యూర్, కంప్లీట్లీ ఫెయిల్డ్. మొత్తం సొసైటీకి ఒక రాంగ్ నోషన్ వెళ్ళింది. మేము చెయ్యొచ్చు అనేటటువంటి రాంగ్ నోషన్ వెళ్ళింది, మేము అట్రాసిటీ చెయ్యొచ్చు అనేటటువంటి రాంగ్ నోషన్ వెళ్ళింది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? వహించాలి. ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళ బాధ్యత వహించి తీరాలి. ఆ తర్వాత వచ్చేటటువంటి వాళ్ళు దాన్ని మార్చడానికి ప్రయత్నం చేయాలి. మీరే రావచ్చు, మళ్ళీ నేనేం కాదని అంటలేదు. మీరు రావటము రాకపోవటం దాని మీద నాకు అభ్యంతరం లేదు. కానీ ఇన్స్టిట్యూషనల్ గా తీసుకోవాల్సినటువంటి చేంజెస్ మీద సరైనటువంటి సమయంలో సరైన విధంగా యాక్ట్ చేయలేదు. ఇట్స్ ఎ ఫెయిల్యూర్. తెలంగాణ రాష్ట్రంలో దిశ ఇష్యూ జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ సరైనటువంటి విధంగా స్పందించలేదు. ఇట్స్ ఎ ఫెయిల్యూర్. స్పందించకపోగా ఎన్కౌంటర్ పేరు మీద 4గురిని చంపేశారు. వాళ్లే అనుమానితుల, వాళ్లే నిందితుల, వాళ్లే నేరస్తుల అనేది ఏ రకమైనటువంటి ప్రూఫ్ లేకుండా చంపేశారు. కనీసం దాని మీద క్వశ్చన్ చేయలేదు మీరెవరు కూడా. ఎందుకనంటే nobody has any right and even state doesn't have any right to kill a citizen. మీరు ఎవరు, ఏ ఒక్క పొలిటికల్ పార్టీ కూడా దాన్ని క్వశ్చన్ చేయలేదు. ఇన్స్టెంట్ జస్టిస్ జరిగింది, సమన్యాయం జరిగింది, నేరస్తుల్ని చంపేశామంటే పోలీసులు ఎవరండి జస్టిస్ చేయటానికి? కోర్టులు ఎందుకు పెట్టుకున్నాం మనము? పోలీసులు చేయకూడదు, ఎన్కౌంటర్ చేయకూడదు. వాళ్ళు ఎన్కౌంటర్ పేరుతో 4గురిని చంపేశారే. చంపేసినప్పుడు వాళ్ళని అంటే ఇది న్యాయం చెప్తున్నారా మీరు? ఆ రోజు నుంచి దిశ ఇన్సిడెంట్ జరిగింది నవంబర్ 28, 2019 అండి. ఈ రోజు వరకు తీసి చూడండి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అత్యాచారాలు జరిగాయి. మరి భయం ఉండాలి కదా, మీరు చెప్తున్నటువంటి భయం అయితే ఉండాలి కదా. ఏ పార్టీ అమలు చేసినా కానీ కఠినాతి కఠినమైనటువంటి శిక్షలు ఉంటే కనుక సమాజంలో మార్పు వస్తుంది అని అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క అట్రాసిటీ కూడా జరిగి ఉండకూడదు. సజయ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. డాక్టర్ పద్మ గారు, బాధితురాలు మీడియా కాన్ఫరెన్స్ పెట్టి తమ ఆవేదనను వ్యక్తం చేసుకుంటే మరొక పక్క బాధితురాలు గత 1.5 month నుండి ఆదిమూలంను బ్లాక్మెయిల్ చేస్తుంది అనేటటువంటి ఒక కుయుక్తులతో కూడుకున్నటువంటి సోషల్ మీడియా కూడా ఓ పక్క క్యాంపెయిన్ చేస్తుంది. ఎట్లా చూడాలండి? ఒకవేళ విక్టిమ్స్ ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటే ఇమ్మీడియట్గా పోలీసులకు ఫిర్యాదు చేయాలా, లేదు అంటనంటే మీడియాను ఆశ్రయించాలా, ఇతర మధ్యవర్తులను ఆశ్రయించాలి? మీరు ఒక సలహా చెప్పండి కన్క్లూజన్ పాయింట్లో. శ్రీశైలం గారు, జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ టైం ఇవ్వండి నాకు ప్లీజ్. నేను ఇక్కడ సజయ్ గారు చాలా మల్టిపుల్ అంటే కాదు, ఆమె బేరసారాలు ఆడింది అనేటటువంటి అంశాన్ని కూడా వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. ఎంత అమౌంట్ అనేది కూడా మెన్షన్ చేశారు. ఇది చాలా డిస్గస్టింగ్ అంశం. ఒక మహిళ పట్ల అగౌరవంగా ప్రవర్తించడం అనేటటువంటిదే కారణం చాలు. కానీ ఆ మహిళ గత 1.5 month నుండి బేరసారాలు ఆడింది, బ్లాక్మెయిల్ చేసింది అనేటటువంటి కొత్త కథనాలను ముందుకు తెస్తున్నారు. చెప్పండి పద్మ గారు.
ఒక్క విషయం అండి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదిమూలం గారి గురించి ఫస్ట్ మాట్లాడతాను. ఇప్పుడు ఒక కంప్లైంట్ అనేది వచ్చింది, ఇవాళ మీడియాలో కొంత బయటికి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా కూడా పోలీసుల దగ్గర కంప్లైంట్ చేయాలి. ఇదేదో మీడియా జడ్జ్మెంట్ ఇచ్చే కేసులు కాదు కదా ఇవి. మీడియాలో ఆఫ్ కోర్స్ దే మైట్ బి ఏబుల్ టు ప్రొజెక్ట్ హర్ కంప్లైంట్. కొద్దిగా వీడియో రొటేషన్ ఆన్ చేసుకోండి పద్మ గారు, కొద్దిగా వీడియో కరెక్ట్ గా లేదు, రొటేషన్ ఆన్ చేయండి. అవునా? yes no problem. ఓకేనండి. ఓకే. సో ఎనీవే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు ఎవరైనా సరే కంప్లైంట్ చేసే అధికారం ఉంటుంది, బాధ్యత కూడా ఉండాలి. వాళ్ళకు ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ పోలీసుకు కంప్లైంట్ చేస్తారు, దాంట్లో నిజ నిజాలు ఏంటనే నిర్ధారించాలి. జస్ట్ ఒక టేప్స్ బేస్డ్ మీది కాదు కదా. ఒక స్టింగ్ ఆపరేషన్ జరిగింది, నేను కాదంటలేదు. ఆ స్టింగ్ ఆపరేషన్ నిజమై ఉండొచ్చు, మోస్ట్లీ నిజమై అయ్యి ఉంటుందని నేను భావిస్తున్నాను. బట్ అట్లీస్ట్ ఐఎమ్ నాట్ ద పర్సన్ టు అసర్టైన్ దాట్. అది పోలీసులు నిర్ధారించాలి. అవి నిజంగా జరిగిందా, అది కరెక్టేనా, ఆమె చెప్పిన విధంగా జరుగుతోందా, లేకపోతే అది కొన్ని రోజులు అంగీకారపూర్వకంగా జరిగి ఆ తర్వాత బయటకు వచ్చి కంప్లైంట్, ఇవన్నీ మల్టిపుల్ యాంగిల్స్ ఉంటాయండి. నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను, నిజాలు నిర్ధారించాల్సిన బాధ్యత పోలీసులది. ఆమె మీడియాకు వచ్చే హక్కు కూడా ఆమెకు ఉంటుంది, మీడియా కూడా చూపించాల్సిన బాధ్యత ఉంటుంది, ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే నిజ నిర్ధారణ అనేది జనరల్ గా పోలీసులే చేస్తారు. సో లెట్స్ వెయిట్, ఇట్స్ వెరీ ఎర్లీ టు కామెంట్. బట్ ఏదైనా కూడా ఒక మహిళగా ఆమె పక్షాన్ని నిలబడతాం మనం ఎవరిమైనా కూడా. కానీ నిజాలు నిర్ధారించిన తర్వాత కానీ దాని మీద ఒక కన్క్లూజన్కి రాలేదు ఎవరైనా కూడా. దట్స్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఇందాక సుజయ్ గారు అన్నారు ఏమీ చేయటం లేదు, వ్యవస్థలన్నీ నిర్వీర్య అయ్యాయి అని. ఐ బెగ్ టు డిఫర్ దట్ అండి. ఎన్సిడబ్ల్యూ ఎంత మంచి వర్క్ చేస్తుందో, చైల్డ్ ప్రొటెక్షన్ రైట్స్ వాళ్ళు ఎంత మంచి వర్క్ చేస్తారో, ఎన్హెచ్ఆర్సీ ఎంత మంచి వర్క్ చేస్తుందో కళ్ళారా మేము చూస్తాం ప్రతిరోజు. when I meet those members, they do amazing work. ఇంత 145 కోట్ల మంది జనం ఉన్న ఈ దేశంలో వాళ్ళ వర్క్ లోడ్ we can't even imagine ఎంత వర్క్ లోడ్ ఉంటుంది వాళ్ళకని. It's not like they're not working. It's not like they're not doing anything. వాళ్ళు డెఫినెట్ గా ప్రతిరోజు వాళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, ఎక్కడో ఒక చోట న్యాయం జరిగేటట్టుగానే చూస్తుంటారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే మీరు ఇందాక అన్నారు ఎవరికి చంపే హక్కు లేదు పోలీసులకైనా అని. అది నేను టోటల్లీ అగ్రీ చేస్తాను. మీకు ఇక్కడ బిఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు వాళ్ళని ఎన్కౌంటర్ చేసినప్పుడు I was one of the few politicians who actually vehemently protested. దానికి మేము ఎంత ఆన్లైన్ ట్రోలింగ్ గురయ్యామో నాకే తెలుసు. మీకు గుర్తుందో లేదో శ్రీశైలం గారు? మీకు గుర్తుందా? నేను మీడియాలోకి వచ్చినప్పుడు నేను గట్టిగా ఎవరిని చంపే హక్కు లేదని కూడా చెప్పాను. వాళ్ళ అనుమానితులు వాళ్ళు నిజంగా నేరం చేశారా లేదు ఇంకెవరన్నా ఉన్నారా, ఒకళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళని ముందు పెట్టారా అనే అనేక అనుమానాలు. అయితే నాకు గుర్తు బీజేపీ పార్టీలో నేను, రఘునందన్ రావు గారు, డాక్టర్ పద్మ గారు మళ్ళీ వస్తాను. సజయ్ గారు ఒక 1 minute కన్క్లూజన్ పాయింట్. బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా విచారణ కొనసాగుతుంది. అదే విధంగా ఆమె ₹1 కోటి డిమాండ్ చేసిందని చెప్పి ఆదిమూల కుటుంబ సభ్యులు బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఈ కాంట్రడిక్షన్ ఎట్లా డీల్ చేయాలి? కన్క్లూజన్ పాయింట్లో చెప్పండి సజయ్ గారు. మాకు ఇక్కడ గణేష్ పెడుతున్నారండి. అంటే ఒకటండి, ఎవరైనా కానీ ఖచ్చితంగా అంటే డైవర్ట్ చేయడానికి అనేక రకాలైనటువంటి విషయాలు మాట్లాడతారు. అంటే డైవర్టింగ్ టాక్టిక్స్ అనేటటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. అంటే డిమాండ్ అంటే ఈ వెంటనే మనీ విషయం ఎందుకు వస్తుంది, ఎందుకు అంటే ఆమెను డిమోరలైజ్ చేయడం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. నెగోసియేషన్స్ చాలా రకాలుగా జరుగుతాయండి. ఒక ఇష్యూ మీద కంప్లైంట్స్ చేసేటప్పుడు అంటే అది పోలీస్ వరకు వెళ్లకుండా ఉన్నప్పుడు చాలా రకాలైనటువంటి జరిగిన తర్వాతే బాధితులు బయటకు వస్తారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఆమెను ఉపయోగించుకున్నారా లేదా అనేటటువంటి ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలను ఆమె ఎక్కడెక్కడైతే కంప్లైంట్ చేయొచ్చు, ఏ విషయాల మీద ఆమె మాట్లాడుతోంది అనేటటువంటిది మనం తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సజయ్ గారు, థ్యాంక్ యూ డాక్టర్ పద్మ గారు, అదేవిధంగా కృష్ణకుమార్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ
పొలిటికల్ కాస్టింగ్ కోచ్ అనేటటువంటిది దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. సిమి రోసబిల్లా చేసినటువంటి వ్యాఖ్యలపైన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టకుండా ఆమెను సస్పెండ్ చేయడం అనేటటువంటిది దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. తాజాగా ఆదిమూలం కోనేటి ఆదిమూలం పైన కూడా ఒక మహిళ ఆరోపణలు చేయడము, దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా పూర్తిగా సమర్పించడం, మరో కోణంలో ఆ మహిళ ₹1 కోటి డిమాండ్ చేసిందనేటటువంటి ఆరోపణలు కూడా కొంతమంది చేయడం అనేటటువంటిది వివాదాస్పదంగా మారుతుంది. ఏది ఏమైనా రాజకీయాలంటారంటే ఇతరులకు నీతి నియమాలను సూచించేటటువంటి ఒక వేదికగా మారాలి. అక్కడున్నటువంటి మహిళలను, అక్కడున్నటువంటి వ్యవస్థను గౌరవించే విధంగా మలుచుకోవాలని చెప్పి వక్తల అభిప్రాయంలో వ్యక్తం చేశారు. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.